కొద్దిగా టమాటా తీసుకొచ్చాను. పెద్ద టమాటా పండు వచ్చిందనమాట. టమాటాల్లోనూ ఒక ములక్కాడ అయితే ఉంచింది అమ్మనమ్మ. ఎలా ఉందో చూడేది. ఏం చేద్దాం అనుకుంటున్నా? కూర. ఏం కూర? ములక్కాయ టమాటా జీడిపప్పు. సాయంత్రం ఒక పూటే కదా, ఒక పూట కూడా తినకపోతే అలాగ ఇంకా ములక్కాడ కొట్టేసుకుంటాను. తమ్ముడు కూడా రైస్ పెట్టేసుకున్నాం అయితే. ఇంకైతే కూర అయితే జీడిపప్పు టమాటా ములక్కాడ వండుదాం అనుకుంటున్నానండి. ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను అనమాట. జీడిపప్పు టమాటాలు లేవనేసి ఇంక అయితే తీసుకొచ్చి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే గుడ్డి వచ్చేటప్పుడు ఒక జాకెట్ వేసేయాలి. దాని గురించి అయితే వాళ్ళు వచ్చేదాకా లేట్ అయిపోద్ది అనేసి సాయి అయితే రేపు పొద్దున్న సాయి బర్త్డే అన్నాను కదా, డ్రెస్ తెచ్చుకోండి. ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను దూరంగా చూపించిన దానికి దగ్గరగా చూపించిన సాయి ఉండి చూపించిన దానికి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అందుకని సాయి అయితే చిన్న వీడియోకి నాకు సహకరించింది అనమాట. వీడియో డ్రెస్ అయితే చూపిస్తాను రండి. ఇవాళ స్టిచ్ చేయాల్సిన బట్టలు అనమాట. ఇవి తీసుకెట్టుకున్నాను. లైనింగ్ తెచ్చుకోవాలి. లెహంగా తెచ్చుకుందండి. ఇది వచ్చి స్టిచ్ చేయాలి. బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నమాట. వాటిని కూడా ఓ సైడ్ స్టిచ్ చేయాలి. చున్నీ కలర్ వచ్చింది. సిల్వర్ బార్డర్ వచ్చింది అన్నమాట. చుట్టూ పోతాను. సిల్వర్ కలర్ జ్యువెలరీ లేదు నాకు. తులసక్క అంటే తెచ్చేసి ఒకసారి ఉన్నాయేమో. తులసక్క దగ్గర ఉంటాయా? ఉంటాయి. సిల్వర్ వేసుకోవాలి, గోల్డ్ వేసుకోకూడదా? ఏది పడితే అది వేసుకొచ్చి మనకున్నది. అన్నీ కావాలంటే ఎక్కడ వస్తాయి? బ్యాంగిల్స్ కానీ లేదు. ఇదండి ఈ పాడవుతి తెచ్చుకుంది లెహంగా అయితేనే. ఏంటిది? ఆర్గంజా. బార్డర్ అయితే ఇంత పెద్ద బార్డర్ వచ్చిందనమాట. మా అమ్మ పొట్టిది మాల అలా కనపడుతుంది. దీనికి సరిపోతుంది పొడవు. నేను పొట్టదాన్ని మాల నెల కనపడుతున్నాను. నేను పొట్టదన్నా, నేనే పొడవు. నాకన్నా తాడు నువ్వు. నాకన్నా తాడాడు తమ్ముడు. ఎలా ఉంది? ఇదైతే దగ్గరగా ఇదైతే ఇలా వర్క్ వచ్చి వర్క్ మీద సిల్వర్ వర్క్ వచ్చి వర్క్ మీద స్టోన్స్ ఇచ్చాడు అనమాట. బాగానే ఉంది. రాత్రి ఇంకో వేరే కలర్ తీసుకొచ్చింది. ఫస్ట్ అయితే లెవెండర్ కలర్. అది మనకు లుక్ అయితే కనిపించదు. ఇంగ్లీష్ కలర్ అంటే అది అస్సలు కనిపించలేదు. ఏంటే బాబు ఇలాంటి కలర్ తెచ్చుకున్నావు అని తిట్టేస్తే మళ్ళీ మార్చుకొచ్చింది అనమాట. తమ్ముడు అది వెళ్ళేసి ఇద్దరు మార్చుకొచ్చారు. అంచు అయితే అదే బార్డర్ అయితే ఇంత పెద్ద బార్డర్ ఇచ్చాడు. చాలా బాగుంది బార్డర్ అయితే. నాకు బార్డర్ నచ్చింది. ఫోన్లో చూపించగానే తీసుకో అంటే అబ్బే నాకు లెవెండర్ అయితే బాగా నచ్చిందని అన్నది. అంటే లైట్ డింపులు అలాగా అనేస్తుంది. అది బయట అలా అంటే బయట అలా ఉండదు కదా. ఇదైతేనే లెహంగా స్టిచ్ చేసిన తర్వాత అయితే మీకు ఎలా వచ్చింది అన్నది చూపిస్తాను. బోట్ నెక్ పెట్టి ఎల్బో హ్యాండ్ పెట్టి మెజర్మెంట్ తీసుకో వెళ్ళిపోతున్నావు. తీయించుకుంటాను. ఇది వచ్చింది లైనింగ్ అంటే మరి ఇచ్చేయాలి మామూలుగాను. మనం దీని లోపల లైనింగ్ తీసుకోవాలి మళ్ళీ. ఎందుకంటే ఇది ఇవ్వకపోతే ఇది ఏది వేసినా సరే జాకెట్ లైనింగ్ బయటకు కనిపించిపోద్ది. ఈ సిల్వర్ లాగా మెరవద్దు అనమాట. ఆర్గంజా మోడల్ మెరవదు. దాని గురించి ఇచ్చేస్తుంది లైనింగ్. లైనింగ్ ఇచ్చేసాడు వద్దన్నావు రాత్రి. మళ్ళీ లైనింగ్ తెచ్చుకోవాలి. లైనింగ్ తెచ్చుకోవాలి. దీనికి 3 parts. అదిగో అదే కదమ్మా, ఇంకా మెరుస్తుంది. నువ్వు మామూలు లైనింగ్ తెచ్చుకో. ఇక్కడ ఉంటే లైనింగ్ వెయ్యాలి. వెయ్యి మరి 3 parts వస్తుంది. లేకపోతే నాకు చిన్న పీస్ కట్ చేసి ఇవ్వి, నేను తెచ్చుకుంటాను సాయంత్రం వచ్చేసరి. ఇవాళ లేట్ అవుతుంది. కోన అన్నీ పెట్టించుకొని వస్తాను. నెయ్యిలు గట్ట సరే కానీ ఉంటుంది పర్వాలేదు. ఇక్కడ దొరికేది వైట్ వేసే లేకపోతే సాఫ్ట్ ఏదేసినా పర్వాలేదు. కనిపించింది ఇది ఉంది కాబట్టి ఏం కనిపించదు. పర్వాలేదు వేసేసుకోవచ్చు. ఎంత పడింది? 3050 రూపీస్. 50 రూపీస్ ఎవరు ఇచ్చారు? స్వాతి ఇచ్చిందా? నేనంతా 3000 ఇచ్చాను డ్రెస్ తీసుకోమని.
రేపు పొద్దుటే ఇంకా స్వీట్స్ గట్ట పట్టుకెళ్ళాలి. 50 రూపాయలు అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంట. మళ్ళీ 10 days ఉంటే ఆవిడ బర్త్డే, బొడ్డ ఆవిడది ఆద్య బర్త్డే. చేపలోళ్ళు, బొంతలోళ్ళు, చెత్తపండ్లోళ్ళు ఇలా వస్తారు మెయిన్ రోడ్డు మీద. నీ బాడీ మెజర్మెంట్ తీసుకుంటాను రా. ఎలా వేసుకుంటావు పైట? సైడ్కి పిన్ ఎట్టేసుకున్నా, సైడ్కి పిన్ పెట్టుకున్నా, అదే మన ఇష్టం. అదే చెప్తున్నాను ఏంటంటే నువ్వు ఎలా వేసుకుంటానంటే అలా కుడతాను. నువ్వు లెహంగాలో వేసుకుంటాను, మామూలుగా వేసుకుంటాను అనుకో, కొత్త లూజ్ పెట్టి కొడతాను. పత్ని జాకెట్లా పప్పులు ఎక్కువ ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ పత్ని కట్టుకుంటావు కదా, బుల్లించి ఎంతో గ్యాప్ కనపడదు. మెజర్మెంట్ ఎవరన్నా చూసుకోవాలి తీసుకోవాలి అన్న వాళ్ళు అయితే నేను ఎలా చేస్తున్నాను దాన్ని బట్టి కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే నేను బాడీ మెజర్మెంట్ ఎప్పుడూ చూపించలేదు, సాయిగా అయితే ఇప్పుడు తీస్తాను అనమాట నేను. ఎందుకంటే ఎలాగా బ్లౌజ్ కుట్టాలి కాబట్టి. ఏం పెడతాం ముందు? బోట్ నెక్ ఇలా ఇలా పెడతాను. నెక్స్ట్ ఏది పెట్టమంటాను? ఏ షేప్ పెట్టమంటే ఆ షేప్ పెడతాను. ఏ షేప్ బాగుంటుంది? ఇలా పెట్టి ఇలా పెట్టు. బ్యాక్ తాళ్ళ బ్యాక్ తాళ్ళు రౌండ్ షేప్. రౌండ్ షేప్ పెడతావా డ్రా పెడతావా? డైమండ్ షేప్ వస్తుంది కదా ఇప్పుడు, కొత్త మోడల్ అది కట్టలేదు కదా నువ్వు, అది ఎడతానులే. బాగోదా? వద్దు, డ్రాప్ షేప్ బాగోవే, ఇది బాగుంది. డైమండ్ పెట్టాయి. ఉల్లిపాయలు నానబెట్టుకున్నాను, 2 టమాటాలు 3 ఉల్లిపాయలు అనమాట కర్రీకి. ఇంకా జీడిపప్పు, 1 ములక్కాయ ఇవి వేసి నేను కర్రీ అయితే చేసుకుంటాను. కర్రీ మొత్తం అంతా చూపించను, కాకపోతే చేసుకుంటాం అయితే చూపిస్తాను అనమాట. ఇంకా టిఫిన్లు గట్రా అన్నీ అయిపోయినాయి, బయట తెచ్చుకున్నాం అనమాట. సంజీబాబుకి ఆజికి అయితే వేడి నీళ్ళు అయితే కాచాను. ఇవైతే చల్లారిన తర్వాత బాటిల్స్లో అయితే పొయ్యాలి. ఇంకా ఉండి అంటే వంట అయిన తర్వాత ఈ అంట్లో అయితే తోముకుంటాను, ఇప్పుడు అయితే తోమను. ఇంకా పూజ అయితే ఇలాగైపోయింది మార్నింగ్. దీపం ఇప్పుడే కొండెక్కిందనమాట. దీపం అయితే చూసారు ఎంత పండిందో. ఇలా అయితే చిన్న అమ్మమ్మ ఇప్పుడు అదే ఎక్స్పైర్ అవ్వకముందు నాకు అయితే చిన్న చిన్న ప్రమిదలు ఇచ్చింది. ఆ ప్రమిదల్లో అయితే ఈ తులసి కోట దీపం ఒకటి ఉండింది. నేను చూడలేదు ఇప్పటి వరకును, మొన్నే చూసాను. చూసి అయితే సరే బాగుంది కదా అనేసి నేను అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని దీపం అయితే పెడుతున్నాను. చాలా బాగుంది కదా అందంగాను. ఇంకా ప్రసాదం అయితే కిస్మిస్లు అయితే పెట్టాను. ఇలా అయితే చిన్న గూడు చిన్న ఇల్లు కాబట్టి ఇంకా పొగకి ఇది లైట్ బుడ్డి చూసారు ఎలా అయిపోయింది. ఎన్నిసార్లు తుడిచిన ఇలాగ అయిపోద్ది అనమాట. ఎక్కువ ఫోటోలు పెట్టనండి, తక్కువ. నాకు ఇష్టమైన దేవుళ్ళు శివుడు, దుర్గమ్మ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి. ఇంకా ఇలా నాకు ఇష్టమైన బాగా నమ్మే దేవుళ్ళని పెట్టుకున్నాను అనమాట. ఇంకా విఘ్నేశ్వరుడు అనేది, గౌరీదేవి అనేది మామూలే కాబట్టి కనకదుర్గమ్మ అమ్మవారు చిన్న ఫోటో పోయిన సంవత్సరం ఆలేసుకున్నప్పుడు తెచ్చిన ఫోటో అనమాట. ఇంకెలా అయితే అయింది. సత్యనారాయణ స్వామి ఫోటో అయితే ప్రతి ఇంట్లోనే ఉండాలి కాబట్టి సాయిబాబా గారి ఫోటో అయితే షాప్తో ఇచ్చారు నాకు, ఒకళ్ళు గిఫ్ట్ అవుతుంది షాప్కి వెళ్ళినప్పుడు ఆ ఫోటో అనమాట. అది అయితేనే ఇంకెలా అవుతే డే స్టార్ట్ అయిపోయింది. సాయి అయితే రెడీ అవుతుంది రాజమండ్రి వెళ్ళడానికి. నేను కుట్టి బట్టలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను వంటకైతే వెళ్ళిపోతాను. వంట చేసేసుకుని ఇంకా మిషన్ అయితే వర్క్ చేసుకుంటే ఒక బ్లౌజ్ అయితే కుట్టుకుంటే సంజీబాబు వాళ్ళు వచ్చేటప్పటికి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కర్రీ అంతా మీకు చూపించాను కదా, కొంచెం ఏంటంటే మధ్యలో చూపిద్దామా అన్న ఒక ఉద్దేశంతో అయితే చూపిస్తాను అనమాట. ఉల్లిపాయ బాగా వేయించేసుకుని జీడిపప్పును అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని టమాటా ములక్కాయ ముక్కలు అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను అనమాట. కర్రీ అయితే కలర్ఫుల్గా బాగుంది కదా.
ఇందులో అయితే ఉప్పు కారం పసుపు సరిపడగా వేసేసుకుని తగినంత వాటర్ వేసుకుని కొంచెం సేపు ఉడకనిచ్చి తర్వాత కొంచెం మసాలా కొంచెం కొత్తిమీర చల్లేసుకుని కిందకి దింపేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోద్ది అనమాట. ఇంతే నేను వండుకునే ప్రాసెస్ అయితేని. నెక్స్ట్ అయితే టీ అయితే పెట్టుకున్నానండి. టీ అయితే తాగాలి. పప్పు నానబెట్టేసుకున్నాను సాయంత్రానికి. అంటే ఈరోజు ఇడ్లీ వేయలేదనమాట, బయట నుంచి తెప్పించాను అనమాట. పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఇంక నెక్స్ట్ అయితే ఒక్క క్యారెట్ దుంప అయితే ఉండిందనమాట ఆజికి ఫ్రై చేయడానికి. సంజుబాబుకి అయితే పెరిగేసి పెట్టేస్తాను. పెరిగేసి పెట్టేస్తే తినేస్తాడు, ఆడ ప్రాబ్లం ఏముండదు. ఆజిగా దుంప అయితే సరిపోతుంది. ఎందుకంటే కర్రీస్ అంటే తింటాం అలవాటు అవ్వట్లేదు ఇంకా పిల్లలకైతే. ఇప్పుడిప్పుడే కొంచెం అయితే తింటున్నారనమాట. ఇంకా ములక్కాడ జీడిపప్పు టమాటా కర్రీ అయితే నేను అంతా ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ములక్కాడ కర్రీ దగ్గరికి వచ్చేసిందండి. కట్టేసి లైనింగ్లో అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా కర్రీ అంతా పూర్తయినట్టే. రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా పూర్తయిపోయింది. ఇంకా ఎర్రనగా అయితే అన్నం పెట్టాలి ఫస్ట్ అయితే. బుడ్డీస్కి అయితే క్యారెట్ ఫ్రై చేశాను. ఇది దాకలో చేయటం వల్ల ఏమవుతుందంటే మనం పొయ్యి కట్టేసిన తర్వాత కూడా దాకా చాలాసేపు హీట్ ఉండిపోతుంది. బుల్లీస్ ఏమంటే దాకా వల్లనే చిన్నదే కదా, ఒక దుంపే కదా అని ఫ్రై చేస్తే ఇది బాగా ఎగిపోయింది అనమాట. పర్వాలేదు, దానికి అయితే సరిపోతుంది ఇంకా ఫ్రై అవుతాయి. ఇంక నెక్స్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకుందాం. మన ఎర్రనకైతే అన్నం పెట్టేసుకుందాం.